వెల్లులా ఇవాళ ఇంతలా మరి ఇలాగ ఇన్ని వన్నెలా Hi Ashwin. Hello. Hi Isha. Hi. First of all, congratulations. Thank you very much. And I must thank you both. And me kuda congrats అండి. Thank you. And I must thank you both for such brilliant performances. నువ్వు చాలా ఇంటర్వ్యూస్లో నేను ఈ సినిమాని చాలా నేర్చుకున్నానండి అని చెప్పావు. ఫ్యూచర్లో నాకు ఇలాంటి సిచ్యువేషన్స్ దొరికితే ఎలా హ్యాండిల్ చేయాలని నేర్చుకోవాలను. ఎలాంటి సిచ్యువేషన్స్ నువ్వు నేర్చుకోగలవు అనిపించింది నీకు ఈ సినిమా చూసినప్పుడు, చేసినప్పుడు, తర్వాత నువ్వు చూసినప్పుడు థియేటర్లో? ఇలాంటి సిచ్యువేషన్ నాట్ ద రొమాన్స్ పార్ట్ అండి. రొమాన్స్ ఐ థింక్ ఐ కెన్ రియల్ లైఫ్లో కూడా ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. ఐ డోంట్ నో, మేబీ మోస్ట్ ఇన్ ద సెకండ్ హాఫ్ అండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ జంప్ టు దట్ ఐ వాంట్ ఆస్క్ యూ, హౌ డిడ్ యూ ఫైండ్ ద రొమాన్స్? ఆర్ యూ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్? నువ్వు అలాంటి మనిషివేనా జీవితంలో కూడా? అలాంటి పనులు చేస్తావా? వెన్నెలో రాత్రి కొండ మీద డెఫినెట్లీ, బికాస్ అంటే మీరు లవ్లో పడినప్పుడు అంటే యూ వోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అనమాట ఫర్ ద పర్సన్ యూ లవ్. మీరు యూ డూ ద మోస్ట్ అన్యూజువల్ కైండ్ ఆఫ్ థింగ్స్. So that's one scene that's getting tremendous response. I got strangest calls about it from middle-aged women saying, "Abba, adi anta kottaga undandi idea, anta kottaga undi." So many people liked it. Yeah, definitely. And I think if I'm in love in the future, so I will also do the unusual things. No, actually నాకు మంచి ఐడియాస్ వచ్చినాయి సినిమా చేసిన. Coming to the second part, you tell me, what did you learn? సెకండ్ పార్ట్లో అండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ రోజీ అని అర్థమైందనమాట. అంటే ఫస్ట్ అంతా బాగానే ఉంటుంది, దాని తర్వాత కూడా ఇట్ విల్ బీ గుడ్, బట్ స్లోలీ యాజ్ టైమ్ ప్రోగ్రెసెస్ యూ విల్ గెట్ టు నో అంటే నాకు యూ విల్ గెట్ నో ద సీక్రెట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్. అంటే చాలా వాట్ యూ కాల్ దట్ యునో తనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ రావచ్చు, అండ్ యూనో మిడ్ నైట్ 2 o'clock 3 o'clock యూనో ఐ మైట్ హ్యావ్ టు టేక్ హర్ సమ్వేర్, ఆర్ షీ మైట్ హ్యావ్ సమ్ అదర్ పర్సనల్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో దెల్ బి మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. సో అవన్నీ కూడా దాటి రావాలి. అవును, ఇప్పుడు చేయాల్సి వస్తుంది. సో అవన్నీ కూడా దాటి రిలేషన్షిప్లో యూ షుడ్ స్టిల్ అన్కండిషనలీ లవ్ దట్ పర్సన్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్. That's great. So Isha, you I remember because when నేను ఆడిషన్ చేసినప్పుడు one thing you told me, I remember one day in a coffee shop we were having a conversation and I asked her, Kalupul scene మీకు ఎలా అనిపించింది అంటే, you know what she said? I was shocked actually. She said, నేనైతే ఇంత ఇంప్రెస్ అవ్వనండి అంది. అదేంటి అన్నారు అంటే, చీప్గా లాగించేసాడంటే తర్వాత నేను నా గుండె బద్దలైపోయింది. ఏంటి అమ్మాయి ఇంత రొమాంటిక్ రాసిన సీన్ ఇలా అంటుందంటే తర్వాత నెమ్మదిగా కవర్ చేసి లేదు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా అలా. నేను అడగడు అంటే ఏం చేస్తే ఒక అబ్బాయి ఏం చేస్తే నువ్వు పడిపోతావు, ఇంప్రెస్ అవుతావు, పడిపోకపోయింది Come on, you should have something here. అది నీకు నచ్చలేదు అంటే నచ్చింది, బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్ అనుకున్నాను. అంటే యాక్చువల్లీ అలా నేను ఎప్పుడు ఊహించలేదు అలా చేసినట్టు. చాలా మందికి అందుకని ఎక్కువ బాగుంది. అంటే మేము ఊహించలేదు అంటే మీరు నిజంగా ఊహించలేదు ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో చేస్తాడులే సినిమాటిక్గా, ఏదేంటి మేడ నుంచి దూకడం లేకపోతే అలాంటి ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు. బట్ దే డిడ్ంట్ థింక్ ఇట్ వుడ్ బి మెనీ పీపుల్ ఫెల్ట్ ఇట్స్ వెరీ రొమాంటిక్ ఇన్ దట్ వే. అంటే యాక్చువల్లీ అది మీరు చెప్పినప్పుడు కానీ అసలు అలా చేస్తారా ఎవరన్నా అని నేను అనుకునే అయితే డెఫినెట్ గా చేస్తారు. ఐ నో పీపుల్. I did a few things like that. నాట్ అంత అడ్వెంచరస్ గా కాదు, బట్ ఈక్వల్లీ క్రేజీ. అంటే ఐ మీన్ ప్రేమించిన వాళ్ళ కోసం మేడం నుంచి దూకేసిన వాళ్ళు, కాళ్ళు చేతులు విరగొట్టిన వాళ్ళు కూడా చూశాను నేను రక్తాల్లో. మా కజిన్ ఒకడు రక్తంలో ఉత్తరం రాశాడు. అది ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేస్తా అంటుంటాడు. బట్ నువ్వు చెప్పు అశ్విన్ అడిగినట్టు, వాట్ ఈస్ ఇట్ దట్ ఇంప్రెసెస్ యూ? ఫర్గెట్ అబౌట్ రొమాన్స్. నీకు ఒక అబ్బాయిలో ఇంప్రెస్ చేసే విషయం ఏంటి? అంటే నాట్ అందం అని పక్కన పెట్టేసి క్యారెక్టర్ పరంగా వాట్ ఈస్ దట్ అట్రాక్షన్? దానికి సంబంధించిన దాఖలా ఎలా ఉన్నాయి సినిమాలో కనబడ్డాయి? ఏమైనా కనబడ్డాయా ఈ సినిమాలోనా? కనిపించింది. ఫస్ట్ పెళ్లి మండపంలో మాట్లాడతాడు కదా, నాకు అలా మాట్లాడితే ఇష్టం. ఓహో, ఇంప్రెసివ్. వెరీ గుడ్. It's a good sense of humor. Good sense of humor and manly. అంతేనా? ఇంకా that's nothing else impressed you? ఇందులోనా ఈ మూవీ అనిల్ క్యారెక్టర్ అదొకటి.
అదొకటి. ఇంకా ఇంకోటి పార్లర్కి వెళ్తా కదా మళ్ళీ మీ మేకప్ మొహంతో మోసం అప్పుడు కోసం వస్తాడు కదా మళ్ళీ అది బాగుంది. సో ఇప్పుడు అశ్విన్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు ఇలా నేను చాలా నేర్చుకున్నాను అబౌట్ రిలేషన్షిప్స్. నీకు కూడా అలాగే అనిపించిందా దట్ ఇట్స్ లైక్ యాక్చువల్లీ లైక్ టెస్ట్ ట్రయల్ రన్ టు ఫ్యూచర్ రిలేషన్షిప్స్ అలా అనిపించింది నీకు ఎక్కడైనా? అనిపించింది. ఏ సందర్భాల్లో అనిపించింది? సినిమాలో జరిగిన ఈవెంట్స్ పరంగా ఏ సందర్భాల్లో అనిపించింది? అంటే ఇప్పుడు తను చెప్పాడు కదా కొన్ని హెల్త్ ఇష్యూస్ అలాంటి గొడవలు అవుతాయి అవి ఎలాగా చేయాలి అని, అది ఒకటి. ఇంకొకటి మామూలుగా ముందు ఏ చేసినా వాళ్ళకి నచ్చుతుంది కదా. That's what I want to ask actually, Ashwin. Both of you, it is true, no, that when you are in love, you are only showing your best side. Absolutely. Okay. అంటే ఎప్పుడు యూర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ఉంది కదా, ఏది చేసినా సరే ఇఫ్ యూ ట్రైంగ్ టు టేక్ హర్ అవుట్ బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాలనిపిస్తుంది. యూ వాంట్ గివ్ ద బెస్ట్ ఫుడ్, బెస్ట్ డ్రైవ్, మంచి బట్టలు వేసుకుని వస్తాం. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇంప్రెసివ్. Yeah, you were saying something about ఇప్పుడు ముందు ఏం చేసినా నచ్చుతుంది కానీ ఈ మన మూవీలో చూస్తే బ్రింజాల్ కర్రీ చేస్తే నచ్చదు కదా ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి చిన్న విషయాలు యూ హ్యావ్ టు గెట్ యూస్ టు అండ్ యూ లివింగ్. ఇప్పుడు దీనిలో మన ఇంటర్వెల్ పాయింట్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఉంది. ఒకసారి పెళ్ళవగానే అందరూ ఏంటి బానిసత్వం మొదలైంది, ఎంజాయ్మెంట్ ఏమైంది అంటారు. డూ యూ ఫియర్ దట్? నాకు పర్సనల్గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ మ్యారేజ్ అంటే నాకు పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫియర్ బికాజ్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్ అట్ ఆల్. పెళ్లి చేసుకున్న తర్వాత ఈవెన్ ఇఫ్ దర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇట్స్ ఓకే ఫర్ మీ బికాజ్ ఫర్ మీ లవ్ అంటే యా దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ అన్కండిషనల్ అండి. సో ఐ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఈవెన్ ఐ డోంట్ నో ఇఫ్ I have somebody in the future, tanu kuda she'll have to sacrifice a lot for me because I'm an actor, not timings are very different. So both of us need to sacrifice. So I don't mind sacrificing also for if I really fall in love. What about you, Isha? మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు? No, because I think this is a very important topic. మనము ఎంత కామెడీగా ఎంత ఫన్గా చెప్పినా కూడా the film deals with these issues. Actually I'm going to ask one more step. First, what did you think? And are you against it or the question? Okay, నేను అడిగేస్తా ప్రశ్న. అశ్విన్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు అశ్విన్ సైడ్ పెళ్ళి అంటే అయిన తర్వాత ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. బట్ దిస్ మూవీ నా అందరూ చూశారు కాబట్టి ఇట్స్ అబౌట్ కపుల్ సహజీవనం అనే ఒక ఆట ఆడతారు వాళ్ళు అమ్మ నాన్న. నా ఇలా జరిగినప్పుడు పెళ్ళిలో ఉండే సమస్యలు ఇలా ఉన్నా రాకూడదని రూల్ ఏమైనా ఉందా? ఇఫ్ యూ ఆర్ రియల్లీ కమిటెడ్ టు ఈచ్ అదర్. నా వై ఆర్ వి చాలా మంది వరల్డ్ వైడ్ ఇట్ ఇస్ ఎ ఫినామినన్. పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్ instead of getting married. They are saying somehow this is better than that. Why do you think it's better? Do you think it's better? Better అలా సేమే ఉంటుంది. అలా అంటే కమిట్మెంట్ లెవెల్ అదే ఉంటే సమస్యలు ఏమైనా మారుతాయా అవే ఉంటాయా? ఇప్పుడు మన సినిమాలో చూపించిన సమస్యలు పెళ్ళి అవడం అవకపోవడం మీద ఏమైనా అసలు ఉంటుందా? పెళ్ళి అయిన తర్వాత కూడా ఎవరు రావచ్చు, అవకపోయి సహజీవనం చేస్తున్నా రావచ్చు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్ అని అడుగుతున్నాను నేను. అంటే వాట్ డూ యూ థింక్ దట్ మ్యారేజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఆర్ అంటే నా చాలా మంది ఏమనుకుంటారంటే మ్యారేజ్ అదే పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళే ఆప్షన్ ఉండదు, మనతోనే ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది మనకి. అదే ఇప్పుడు అదేమీ లేకుండా కలిసి అంటే ఎప్పుడు టెన్షన్ ఉండొచ్చేమో మేబీ. అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అందరూ కదా. దే ఆర్ సేయింగ్ మ్యారేజ్ గివ్స్ యూ సెక్యూరిటీ. అండ్ దీనిలో ఆ మ్యారేజ్లో ఉండే ఒప్రెసివ్ నేచర్ ఏదైతే ఉంటుందో, నువ్వు కేవలం నువ్వు యూఆర్ నాట్ జస్ట్ మ్యారీడ్ టు ద మ్యాన్ బట్ యూ మ్యారీడ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద మ్యాన్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ ఆ ఆపరేషన్ నాకు లివింగ్ టుగెదర్ ఉండదు అంటున్నారు. అది ఉండదా నిజంగా? See, marriage and once you get married, you have a right on that person. Marriage అనేది లేకపోతే it's not లివింగ్ టుగెదర్ ఎందుకు ఉంటారు? రైట్ ఉంటుందండి, బట్ కొంచెం జోవియల్గా ఉంటారనమాట. ఐ మీన్ దే నాట్ That's a tricky part. భయం ఉంటుందేమో గారు. అంటే ఏమనంటే అంటే అప్పుడు బై బై అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వకపోయినా పెళ్ళి అయిన తర్వాత కూడా there is insecurity ప్రాబ్లం ఉంది. That's not an చాలా మంది డివోర్స్ వరకు వెళ్ళరు కదా చాలా మంది. No, that is because of the operation of the marriage. But what I'm saying is that the interesting thing, the fun in the film is what we are trying to say is that look, whether it's you're married or living together, whatever, but ultimately what matters is your commitment. గమ్మత్తుగా ఉన్నది నమ్మేటు లేదేది ఇదేవి లోకమో
బామ్మగారికి వచ్చే కష్టాలు కూడా నువ్వు తీర్చాలి అన్నప్పుడే సమస్య వస్తుంది పెళ్లితో. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ లవ్ విత్ ద పర్సన్ ఆబ్వియస్లీ యూ విల్ డీల్ విత్ యువర్ బామ్మగారు కష్టాలు ఆల్సో బికాస్ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీల్. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద హ్యూమర్ పార్ట్ ఇన్ దిస్. యూ హ్యావ్ నీది శ్రీనివాస్ అవసరాల సీన్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీలీ ఎక్స్ప్లోసివ్. అండ్ నేను యాజ్ అ డైరెక్టర్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ యూ is that actually you do enjoy those scenes and I was directing you and I saw it. So in future, suppose you get a full length comedy film, would you do it? Yes, definitely. Like you play you don't play a hero at all, you just play a almost, even if you have to play a buffoon like but like what Akshay Kumar tries to do in Hindi, you have no problem. No problem. I don't mind. What kind of comedies would you like to do? Whatever is entertaining, and it just has to basically entertain the audience and matter. So it doesn't matter as long as the story is good and the audience is enjoying it, it's fine. Isha, what do you think? You want to do comedies? Yeah. You think you have the comic flair? అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నేను చేయలేదని అనుకున్నా, బట్ చేశాను. అలా అని కాదు, కొంతమంది వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి కదా. అంటే నాకు ఈ జానర్ ఇష్టం అండి, నాకు ఆ జానర్ ఇష్టం అండి, అలా కామెడీ. అంటే నేను చూస్తే ఎవరైనా అందరూ షీ ఈజ్ వెరీ లేడ్ బ్యాక్ పర్సన్ అనుకుంటారు. అంటే అమ్మాయి బబ్లీ హై ఎనర్జీ అమ్మాయి కాదు అని అనుకుంటారు. బట్ చాలా మంది కామెడియన్స్ చాలా క్వైట్ ఉంటారు. శ్రీనివాస్ అవసరాల బయట చూస్తే ఎవరు నమ్మరు, అతను అలా చేస్తారు. అలాగే ఉండాలి కదా. సో యూ థింక్ యూ క్యాన్ బి లైక్ దట్. సో యాక్చువల్లీ ఈ సినిమాలో నేను మీ ఇద్దరితో వర్క్ చేస్తున్నప్పుడు గమనించిన ఇంకో విషయం ఏంటంటే మీ ఇద్దరికి మ్యూజిక్ చాలా ఇష్టం. నువ్వు చాలాసార్లు నీ ఫోన్లో వింటూ ఉండడం, ఈషా నాకు చాలా మంచి పాటలు వినిపించింది, తన ద్వారా నేను కొన్ని మంచి పాటలు డిస్కవర్ చేశాను యాక్చువల్లీ. సో ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి రెగ్యులర్ డమ్డమా మ్యూజిక్లో కాకుండా చాలా వేరేగా ఉంది. సో హౌ డిడ్ యూ రిలేట్ టు దిస్ మ్యూజిక్ ఫ్రమ్ ద బిగినింగ్? వాట్ వాజ్ యువర్ ఇనీషియల్ టేక్ అండ్ హౌ డిడ్ యూ, అంటే ఎలా మీకు ఏ ఆస్పెక్ట్స్ ఈ మ్యూజిక్లో నీకు కొత్తగా అనిపించాయి, మిగతా ఎప్పుడు అనిపించింది? ఐ థింక్ ద లిరికల్ వాల్యూ అండి, అండ్ ద ట్యూన్స్ అనమాట చాలా కొత్తగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ద ట్యూన్స్. ఇప్పుడు ఫర్ ద పాస్ట్ 2-3 years చాలా ట్యూన్స్ వింటున్నాను, అవన్నీ బాగుంటాయండి, యూ కెన్ జస్ట్ లిసన్ టు దమ్, బట్ వాటికి మీరు కనెక్ట్ అవ్వరు అనమాట. అంటే ఇట్స్ లైక్ యూ వోంట్ విజువలైజ్ ఎనీథింగ్, యూ కాంట్ జస్ట్ లై డౌన్ అండ్ విజువలైజ్ ఎనీథింగ్. మీరు జస్ట్ విని ఎంజాయ్, యూ విల్ జస్ట్ ఫీల్ లైక్ డాన్సింగ్ ఫర్ దెమ్. బట్ ఈ పాటలు వింటున్నప్పుడు అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్తాం అనమాట. So that's why I Kalyani has that ability to take you. And the orchestration is, ఈ పాటలో I thought was very it's very good. And your favorite songs, I mean అందరూ అడుగుతూ ఉంటారు, బట్ పాట పాడమని చెప్తారు పాడమని. నెక్స్ట్ యాక్షన్ సినిమా తీస్తే ఫైట్ చేయమని. సరే, ఆబ్వియస్లీ గమ్మత్తుగా ఉన్నది తేనిమూలలా ఏంటి అమ్మాయివి నేనేనా తమరితో ఇంకా 3 నాను రాగం. నీకు ఫేవరెట్ సాంగ్స్? ఫస్ట్ మ్యూజిక్ పరంగా నేను ముందు సాంగ్స్ విన్నప్పుడు కానీ నేను లిరిక్స్ అంత క్లీన్గా విన్నాను ఎప్పుడు, కానీ పాటలు మన మూవీలో సాంగ్స్ చాలాసార్లు వినగా మిమ్మల్ని చాలాసార్లు కూడా అడిగాను ఇదంటే ఏంటి, ఈ లిరిక్ అంటే ఏంటని. సో యాక్చువల్లీ నాకు అదే చాలా బాగా నచ్చాయి అన్ని. అంటే కొంచెం మెలోడియస్గా ఉన్నాయి కదా ఫస్ట్ సాంగ్ తప్ప, చాలా ఉన్నాయి కొంచెం కదా అన్ని. సో నాకు చాలా నచ్చాయి అన్నమాట సాంగ్స్. ఇప్పుడు బికాజ్ యూ బిలాంగ్ టు వన్ జనరేషన్, ఒక ప్రశ్న అడుగుతాను జస్ట్ క్యాజువల్లీ. సాధారణంగా చాలా పాటల్లో నాకు లిరిక్స్ అర్థం అవ్వవు, అంటే వినబడినా ఐ కాంట్. వన్ ఆఫ్ ద కంప్లైంట్స్ ఏంటంటే ఇప్పుడు నేను తీసేలాంటి సినిమాల్లో వచ్చిన మీరు కొంచెం ఎక్కువ ప్యూర్ తెలుగు వాడతారండి, ఈ జనరేషన్ అర్థం అవ్వకపోవచ్చు అండి. మీ ఇద్దరికి అట్లా అనిపించింది ఎప్పుడైనా? లేదండి, అసలు నథింగ్ ఎట్ ఆల్. బీట్ డైలాగ్స్ ఆర్ ఈవెన్ ద లిరిక్స్, ఎస్పెషల్లీ డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఐ థాట్ నేను రిహర్స్ నేను చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ, బికాజ్ నేను ఎక్కువ అంత తెలుగు మాట్లాడాను. సో ఇట్ వాజ్ లిటిల్ డిఫికల్ట్ చేస్తున్నప్పుడు. బట్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇట్ వాజ్ వెరీ హిలేరియస్. ప్రతి చిన్న ఇది కూడా చాలా మంచి మీనింగ్ ఉంటుంది అన్నమాట. నీకు ఇషా, ఐ మీన్ హౌ డిడ్, బికాజ్ ఐ నో దట్ నువ్వు చాలా మొత్తం స్క్రిప్ట్ అంతా నువ్వు రిహార్స్ చేసి చదివి చాలాసార్లు జరిగింది ఆ సెషన్. సో నీకు ఎప్పుడైనా భాష ఏంటిది మరీ లిటరీగా ఉంది తెలుగు అని అట్లా అనిపించిందా? నాకు సెకండ్ హాఫ్ మంది కొంచెం మధ్యలో కొన్ని మన ఫైట్స్ ఉన్నాయి, అదే కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఉన్నాయి కదా, అందులో అనిపించింది కొంచెం హై తెలుగు అనిపించింది. ఓకే, దట్స్ గుడ్. సో మీరు what kind of films you want to do in the future? And you've said that you said a very interesting thing. You said according to my age, నా ఏజ్ ప్రకారం నేను నా ఏజ్కి సూట్ అయ్యే సినిమాలు చేద్దాం. So you think you won't suit an action film now? No, I want to do an action film also, but that doesn't mean there are like అంటే 50 మంది రౌడీని కొట్టేయడం అలా కాకుండా, like it can have like chase sequences.
రియలిస్టిక్ కైండ్ ఆఫ్ యాక్షన్ అనమాట. లైక్ యా, ఇఫ్ యూ సీ మూవీస్ లైక్ మిషన్ ఇంపాసిబుల్ సంథింగ్, అంటే దే నాట్ ఆర్టిఫిషియల్, బిలీవబుల్ ఇది ఉండాలన్నమాట. ఇట్ కెన్ బి స్టైలిష్ అండ్ బిలీవబుల్. అనీషా, నువ్వు ఎలాంటి సినిమాలు అనుకుంటున్నావు? అంటే వాట్ ఈస్ నీ ఫేవరెట్ జానర్స్ ఏంటి? అంటే ఏమన్నా ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అంటే నిన్ను? నాకు హారర్ అంటే ఇష్టం, మోహన్ గారు. ఓకే, యూ లైక్ హారర్. యా, కానీ మీరు ఇప్పుడు కామెడీ చెప్పగానే కామెడీ అలా అని కాదు, బట్ నీకు ఒకప్పుడు కొన్ని నాకు డ్రీమ్ రోల్స్ అవి horror కాదు, అంటేనే చాలా ఇష్టం. డ్రీమ్ రోల్స్ అవి కాదు, హారర్ లో చాలా తక్కువ ఉంటుంది నీకు. అయినా సరే ఇష్టం. హారర్ జానర్ కింద ఇష్టం నీకు. ఐఎమ్ yeah. సేయింగ్ ద డ్రీమ్ రోల్స్ అని కాకుండా అబ్బాయి ఇలాంటి రోల్ యూ ఫీల్ ఛాలెంజ్డ్ అంటే కొన్ని సినిమా. నేను మొన్న అదేంటది ఒక మూవీ చూసానని చెప్పాను చూడండి, స్మితా పాటిల్ భూమిక. నాకు అది ఇష్టం, ఆ క్యారెక్టర్, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో యూ వాంట్ టు డు సమ్ సీరియస్ రోల్స్ ఆల్సో Yeah, ఇన్ ఫ్యూచర్. ఓకే, బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అలాంటి సినిమాలు ఎవరైనా తీస్తున్నారో అది నాకు తెలియదు, బట్ ఇట్స్ గోయింగ్ టు బి లెట్స్ సీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు సిసలైన పెళ్లి పాట, బూతులేని యూత్ పాట. ఆర్కెస్ట్రా రెడీ అమ్మా? ఏంటి అమ్మాయివే పోవాలి వేణి జాబిల్లి చెల్లాయివే అన్నుల మిన్నుల వెన్నెల రాణి ఎన్నడు తోడవుతావే. ఏంటి అమ్మాయివే పోవాలి వేణి జాబిల్లి చెల్లాయివే. ఓకే అశ్విన్, ఈ సినిమాలో మీ బోత్ ఆఫ్ యూ ఆర్ వెరీ న్యూ అండ్ వెరీ యంగ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యాక్టింగ్, బట్ యూ వర్క్ వెరీ వెరీ హార్డ్, నాకు తెలుసు. కానీ ఈ సినిమాలోనే మీకు నలుగురు చాలా సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. మీకు రోహిణి గారు, రావు రమేష్ గారు, అండ్ నీకు మధుబాల్ గారు, రవిబాబు గారు. సో హౌ వాజ్ ఇట్ వర్క్? అంటే జనరల్గా కొంతమంది సీనియర్ యాక్టర్స్ అలా అలూఫ్గా ఉంటారు, దే డోంట్ ఇంటరాక్ట్ విత్ యంగ్ యాక్టర్స్ ఆర్ దే ట్రై టు బి హై హ్యాండెడ్, సరిగ్గా చేయట్లేదు ఇలాంటి వాళ్ళకి అలా ఉండే ఎక్స్పీరియన్స్ కూడా మనం చెప్తూ ఉంటారు. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ఎస్పెషల్లీ యూ హ్యావ్ హ్యూజ్ సీన్స్ విత్ రావు రమేష్ గారు? వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఇట్ వాస్ ద ఆపోజిట్ హియర్ అండి. దే యూస్ టు టాక్ అలాట్. వాళ్ళు బాగా ఇంటరాక్ట్ అయ్యేవారు అనమాట. నాట్ ఓన్లీ అబౌట్ యాక్టింగ్, మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ నేను రావు రమేష్ గారు రాజమండ్రి హౌస్లో షూట్ చేస్తున్నప్పుడు, అప్పుడే ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ డిసెంబర్ 15th or 16th, అప్పుడు కంటిన్యూస్గా 3-4 days మేము హౌస్లో షూట్ చేసాం అనమాట. సో వీ వర్ జస్ట్ గోయింగ్ ఆన్ టాకింగ్ అబౌట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. 21st అయిపోతుంది, నేనేమో ఆయనకి పిక్చర్లు చూపించినాం, సార్ మనం ఎక్కడైనా కేవ్ లోపలికి వెళ్ళి అక్కడ దాకోవచ్చు అని, ఆయన దానికి సలహాలు ఇవ్వడం. అంతకుముందు సో వీ యూజ్డ్ టు గో ఆన్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. So like that, we used to have a number of discussions anamata, and he used to interact really well, and ఇండస్ట్రీ గురించి చెప్పేవారు ఆయన, హౌ టు బిహేవ్ ఇది అది అనమాట. ప్లస్ ఇంకోటి నేర్చుకుంది ఏంటంటే అంటే హౌ టు రియాక్ట్ అండి, బికాజ్ దే ఆర్ సచ్ వండర్ఫుల్ యాక్టర్స్. ఆయనతో ఒక సీన్ చేశానమాట, నాకు ఒక డైలాగ్ కూడా ఉండదు, ఐ జస్ట్ హ్యావ్ టు రియాక్ట్. నేను దానికి I didn't have to prepare or do anything anamata. I just had to like just look at him. నేను ఆయన observe, when I just saw him, automatically I got glitter in my eyes. No, that's one thing they say very important in acting is always to make eye contact. Exactly. Most difficult thing to do, but it's also And Rohini gartho kuda, I think first day we did a major scene. Whatever is the key scene of the film, the most important scene, ade mana hospital lo first chesinattu. So first time I met her there, and she also did a wonderful job over there. Great, yeah. So Aisha, నువ్వు మధుబాల్ గారితో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం నేను చూశాను, ఆవిడ కూడా నీతో చాలా మాట్లాడారు. సో వాట్ వాజ్ ఇట్ లైక్? అంటే నేను ఫస్ట్ అంటే అదేంటిది మధుబాల గారితో ఎప్పుడు మీరు మధ్యలో బ్రేక్ ఇవ్వగానే మధుబాల గారు కూడా ఎప్పుడు అంటే ఈషా కమ్నో విల్ టాక్ ఎప్పుడు అని చెప్పి, అంటే ఓన్లీ యాక్టింగ్ గురించే కాదు, ఇంకా చాలా బాంబేలో ఏం చేసేవారు అన్నీ చెప్పేవారు అనమాట. సో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు మధుబాల గారు. అండ్ ఎప్పుడన్నా ఒక ఇంటెన్స్ సీన్ ఏదైనా అయిపోయింది అనుకోండి, వెళ్ళి కామ్గా కూర్చునేవారు. సో నేను అప్పుడు వెళ్ళి మధుబాల్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగేదాన్ని అనమాట, ఎలా చేశారు ఇప్పుడు, అంటే ఎలా అంత తొందరగా ఎలాగా అంటే నాకు చేసి చూపించారు. అంటే ఇప్పుడు ఈ సీన్ ఇలా ఉందనుకో ఇషా, ఇలా చేయాలని చెప్పి నాకు ఆన్ ది స్పాట్ అక్కడ అలా చేసి చూపించేవారు అనమాట. ఇంకా అదనే కాదు, ఇంకా చాలా చెప్పారు యాక్చువల్లీ. అంటే మామూలు మేకప్ గురించి కూడా అలా చాలా చెప్పారు. రవిబాబు గారు అయితే మీకు తెలుసు కదా, టెక్నికల్గా యూస్ టు గివ్ వెరీ గుడ్ అడ్వైస్. అంటే హౌ టు సేవ్ ఎనర్జీ ఆన్ ద సెట్, ఎంట్రీలు ఎగ్జిట్ ఎంత ఎకనామికల్గా ఇవ్వచ్చు.
బికాస్ ఆయన కూడా డైరెక్టర్ అవడం వల్ల కూడా Fine. So I'll ask you a question now. Yeah, please. And he gave me some very good tips about and how to capture performances and all that, which was very good actually. Yeah, tell me. అలా ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో దెర్ వాజ్ అ గ్యాప్ బిట్వీన్ కమర్షియల్ సినిమా అండ్ రియలిస్టిక్ సినిమా. ఎప్పుడు రియలిస్టిక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే 2 కోట్లు 3 కోట్లు అలా కలెక్ట్ చేసేవండి. కమర్షియల్ సినిమా మీకు ఇఫ్ జస్ట్ హిట్ ఆల్సో మీకు 15-20 కోట్లు అలా కలెక్ట్ చేసాయి అనమాట. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ గ్యాప్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ బిట్వీన్ కమర్షియల్ సినిమా అండ్ రియలిస్టిక్ సినిమా. The hit wise and the collections wise gap తగ్గిందండి. So do you think in the future you'll be able to surpass the collections of commercial cinema with your kind of filmmaking? That's a good question actually. I don't believe in commercial and arts or realistic cinema actually. I don't think there is anything called, those are all industry terms we call, because for me a commercial film అంటే ఏదైతే ఎక్కువ ఆడుతుందో, ఏది ఎక్కువ ఆడుతుందో ఎవరో చెప్పలేరు. ఇప్పుడు సాగర్ సంగమం అనే సినిమా చాలా ఆడింది, అది కమర్షియల్ ఆట. శంకరాభరణం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ యాక్చువల్లీ. ఈ మధ్య వచ్చిన కొన్ని ఆఫ్ బీట్ సినిమాలు కూడా చాలా బాగా ఆడాయి. అలా అని చెప్పి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే భావిస్తారో అవన్నీ పెట్టిన సినిమాలు అసలు చాలా ఆడట్లేదు. చిన్న బడ్జెట్ సినిమాల్లో కూడా కమర్షియల్గా ఆడాలనే ఆశతో కమర్షియల్ ఎలిమెంట్స్ అని ఏవైతే భావిస్తారో పెడుతున్నారు. ఐటెమ్ సాంగ్, బూత్ జోకులు, వాటిలో ఏదైతే కరెక్ట్ అవుతున్నారు జనాలు, బూత్ కూడా బాగా తీయాలి కదా, తీసినవే నడుస్తున్నాయి. అంటే ఏదో విధంగా కథ ఒకటి చెప్పి అన్ని లాజికల్గా పెట్టి ఒక వరుసలో పెట్టి కన్విన్సింగ్గా స్టోరీ చెప్పినప్పుడు ద ఫిల్మ్ వర్క్స్. అదర్వైజ్ 90% ఆర్ నాట్ వర్కింగ్. So what I feel is that I'm interested in genres, not in impressing the audience or what they call కాకా పట్టడం. మనం ఆడియన్స్ని కాకా పట్టలే, బాబా నా సినిమా చూడు ప్లీజ్ ప్లీజ్ అని. లేకపోతే వాళ్ళకి యూ కాన్ త్రో క్యారెట్స్ టు దెమ్. అరే నీకు యూ లైక్ ఐటమ్ సాంగ్, ఐ త్రో ఇట్ ఫర్ యూ అండ్ దెన్ యూ లైక్, అది చూసి వాడు చప్పట్లు కొట్టిన సినిమా బాగుండకపోతే నిర్దాక్షిణ్యంగా ఆడదు ఆ సినిమా. అట్లా జరిగింది చాలా సార్. 90% సినిమాల్లో, ప్రతి సినిమాల్లోనూ దే ఆర్ ట్రైయింగ్ ఇట్. మై ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ జానర్ ఫిల్మ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు కూడా దెయ్యాల సినిమాలు అంటే ఇష్టం, యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం, మర్డర్ మిస్టరీస్ అంటే ఇష్టం. ఏ సినిమా అయినా ఆ కథ డిమాండ్ చేసే అంశాలు ఉంటే ఐ థింక్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో ఒక డాన్స్ పార్ట్, నేను అలాంటి డాన్స్ పార్ట్ నేనే తీయలే, నేను ఏంటి అమ్మాయి, బట్ ఐ థాట్ ఇట్ షుడ్ బి దేర్ బికాస్ ఇట్ హ్యాస్ టు షో సమ్ ఫిల్మీ సైడ్ ఆఫ్ అనిల్, దట్ ఈస్ ఎ యంగ్ బాయ్ ఫ్రమ్ రాజమండ్రి విత్ సర్టన్ కైండ్ ఆఫ్ మఫసిల్ టేస్ట్ అంటాం. టౌన్లో వచ్చేవాళ్ళు కొంచెం దే హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ ట్రైంగ్ టు ఇంప్రెస్ పీపుల్. అలాంటి ఒకటి ఉంటే బాగుంటుంది అని అనుకుని కథకి అది కరెక్ట్ కాబట్టి పెట్టారు. ఇలాంటి సినిమాలు చాలా ఈజీగా ఏం పెట్టచ్చు అంటే ఒక థర్డ్ క్యారెక్టర్ పెట్టచ్చు. ఆఫీస్లో నువ్వు పనిచేస్తావు, ఆఫీస్లో దేర్ ఇస్ వన్ సెడక్ట్రెస్ హూస్ ట్రైంగ్ టు సెడ్యూస్ యూ అండ్ దట్ క్రియేట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూ అండ్ అనన్య. ఎక్కడ మీ ఇద్దరు అతను నీ మీద ఇలా అనేది అన్నప్పుడు అమ్మాయి చూసేసి ఏంటి పబ్లో అమ్మాయి ఏదో ఐటమ్ సాంగ్ చేసి నేను ఇంప్రెస్ చేసేసింది. అనన్య పొరపాటున పబ్కి వచ్చి నీకోసం వెతుక్కుంటూ నన్ను వదిలేసి వెళ్ళాడు అని వచ్చి చూడగానే దే కాట్ యూ ఇన్ ఎ వెరీ కాంప్రమైజింగ్ డాన్స్ పొజిషన్ అండ్ అలా కూడా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి మీ ఇద్దరు మన కమర్షియల్ పర్పస్ సర్వ్ అయిపోతుంది, కథాపరంగా కూడా ఉపయోగపడుతుంది అని అనుకోవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ లైక్ దట్. I don't think that's like exploitation for me. Okay. So what I try to do, and you are absolutely right, it's very difficult to convince audience. ఇప్పుడు ఒక రకమైన కమర్షియల్ ఫార్మాట్ అని ఏదైతే అంటారో దానిలో చూడడం అలవాటు అయిపోయిన ఆడియన్స్కి ఇది కష్టం. It'll take time. But I'm not interested in surpassing anything. But to some extent you proved because I always believe in audience. But audience కూడా ఓవర్ నైట్ మారండి, బికాస్ ఒక రకమైన సినిమా చూడడం అలవాటు అయిపోయారు కాబట్టి ఒక స్మాల్ సెక్షన్ ముందర మారుతారు. ఇలా కూడా చూడొచ్చా, తర్వాత అది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి అది నా కెరియర్లో అది ఓవర్ నైట్ అది సర్పాస్ అయిపోయి ఇలాంటి సినిమాలే ఆడేస్తాయి కాబట్టి ఐ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవీస్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దూకుడు ఉంది, ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇట్ హ్యాడ్ పుమాయి పాట ఉన్నా కూడా సమ్హౌ దే సార్ట్ ఆఫ్ పుట్ ఇట్ ఇన్ ఏ కాంటెక్స్ట్. హిందీ సినిమాల్లో పాత ఓల్డ్ హిందీ సినిమాలో విలన్ హీరో కలుసుకుంటారు క్లబ్లో, ఇక్కడ హెలెన్ డాన్స్ జరుగుతుంటుంది. దే యూజ్డ్ టు డూ దోస్ థింగ్స్ క్లెవర్లీ అండ్ ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్ విత్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అపాలజెటిక్గా ఉండకూడదు. సో ఐ ఫీల్ యాక్చువల్లీ హిందీలో వాళ్ళు చేసినట్టు మనం కూడా మెయిన్ స్ట్రీమ్ ఎలిమెంట్స్లో ఉన్న సినిమా సో కాల్డ్ కూడా రియలిస్టిక్ యాక్టింగ్ ఉండొచ్చు. దిల్ చాతా హై వెరీ రియలిస్టిక్, 3 Idiots వెరీ రియలిస్టిక్ యాక్టింగ్, బట్ మూవీ హ్యాడ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ మున్నా భాయ్. యాక్టింగ్ ఎప్పుడు మనకి ఓవర్ ద టాప్ ఉన్నది ఆ సినిమా. So I don't believe in that kind of dichotomy. I don't believe that there is something called art cinema and commercial. I don't think audience wake up in the morning and say ఈరోజు మంచి ఆర్ట్ సినిమా. ఓకే, ఇంకోటి ఈ సినిమాలో అనన్య మధ్యలో షీల్ గెట్ చమ్స్ అనమాట. చమ్స్ వచ్చినప్పుడు అనిల్ హీల్ కొంచెం పక్కకి వెళ్తాడు. సో ఐ డోంట్ నో అండి, ఇప్పుడు దాకా ఐ నెవర్ గాన్ త్రూ దట్ ఇన్ రియల్ లైఫ్. కానీ రియల్గా అలా ఇంట్లో
వెన్ గర్ల్ అంటే వైఫ్కి Has a లేకపోతే గర్ల్ period ఫ్రెండ్కి cycle. పీరియడ్స్ వచ్చినప్పుడు అండి ద గై విల్ స్వీట్లీ టేక్ కేర్ ఆఫ్ హర్ ఆర్ తనకి ఇరిటేషన్ వస్తుందా ఇనిషియలీ That ద depends on the ఫస్ట్ టైం? individual అండి. సో ఇస్ ఇట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? No, not my point of view. It's about a guy who didn't understand. I'm not saying all men are like that. Okay. చాలా మంది అది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. అదే. కొంతమంది, చాలా మంది కాదు. But what I was trying to say is, at certain age, when you're obsessed with the beauty of a girl, when you fall in love for the beauty, you forget that they are also human beings with bodily functions. అదే. అది టెంపరీ మర్చిపోతాం. నాకు గుర్తుంది, ఫనీలీ స్పీకింగ్, ఐశ్వర్య కూడా అంత బాగుంటారా అసలు? వాళ్ళు పొద్దున్న నుంచి మొంగడుకుంటారా? డూ దే గో టు వాష్రూమ్? లైక్ బికాస్ దే లుక్ సో అన్రియల్. నో, ఐ రిమెంబర్ సైరా బాను అనే గ్రేట్ యాక్ట్రెస్ ఉండేది హిందీలో. వాళ్ళ తల్లి ఇంకా అందంగా ఉండేది. వాళ్ళ తల్లిని ఒకసారి కలవడానికి ఒక రైటర్ ఆవిడ ఇంటికి వెళ్తే, బాత్రూమ్కి వెళ్ళాలండి అని అడిగితే, అక్కడ బాత్రూమ్కి వెళ్ళండి అంటే లోపలికి వెళ్ళింది ఆవిడ. చిన్న బకెట్, ఒక పాత మగ్గు, చిన్న బాత్రూమ్. అమ్మ ఇంత అందంగా ఉంటుంది ఈవిడే ఇంత బాత్రూమ్. ఆయనతో ఊహించేసుకున్నట్టు ఇలా పెద్ద ఏంటి, షీల్ హ్యావ్ అ బాత్ ఇన్ జకూజీ ఆర్ సంథింగ్ లైక్ దట్. బట్ షీ ఈస్ లివింగ్ ఇన్ అ స్మాల్ టెనమెంట్. ఓకే ఓకే. So, and we forget that they are also human beings, women. And of course, that is a part of the wooing. You come nicely dressed and all that. Obviously, పొద్దున లేచి బ్రష్ చేసుకోకుండా నువ్వు మాట్లాడవు కదా, అన్ని తయారే వస్తావు కలవడానికి. You'll meet in a nice posh restaurant, perfume giving good. But when you are together, you probably have to share the same bathroom. Then she has bodily things like that, then you have to deal with it. Sometimes they'll ask you to go get some things that you will be embarrassed to get. అవన్నీ అలవాటై వాటిని అధిగమించడమే ఈజీ. బట్ ఐ నో ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వేర్ మై ఓన్ రిలేటివ్స్ హూ సిట్ అవుట్ 3 days. అవునా? అర్బన్ సెంటర్స్లో తగ్గిపోయింది ఇప్పుడు, ఎందుకంటే ఆడవాళ్ళు కూడా పని చేస్తున్నారు. దే కాంట్ సిట్ ఎట్ హోమ్, దే హావ్ టు గో టు వర్క్. ఆబ్వియస్లీ దేర్ ఆర్ అదర్ వేస్ ఇన్ విచ్ దే డీల్ విత్ ఇట్. బట్ ఇన్ టౌన్స్లో స్టిల్ ఐ నో పర్సనలీ ఫ్యామిలీస్ వేర్ మా ఆవిడ అవుట్ ఆఫ్ డోర్స్ అండి అని చెప్తుంటారు. అవుట్ ఆఫ్ డోర్స్ అంటే అంటే ఇప్పుడు బయట కూర్చోపోవచ్చు. పాతకాలంలో అయితే బయట చాప వేసి కూర్చోబెట్టారు 3 రోజులు. Nobody used to touch. It's considered dirty. So it's also to show that Anil, while being a city guy, still some notions are there, యంగ్ not regressive, but he's a conventional guy. Because ఇప్పుడు మనం పుట్టాం కదా, మనం ఎలా పెరిగామో అలాగే మనం we behave. And I used to be like that. I used to think that if a woman sits astride on a bike, I thought ఏంటది మాకేదనే సైడ్ కూర్చోను అబ్బాయిలో కూర్చుంటాడు అని. అంత ప్రెజుడిస్ ఉండేది నాకు. మాకే నోరు మూసుకుని పోనీ. దట్స్ హౌ యూ లెర్న్. సో దెన్ ఐ కమ్ టు హైదరాబాద్ నుంచి అమ్మాయిలు కూడా ఇలా కూర్చోవచ్చు, ఏం తప్ప. దిస్ ఫిల్మ్ ఇస్ రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ అందరూ గివెన్ గుడ్ రివ్యూస్, ఆడియన్స్ కూడా దే ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్. సో దీనికి సీక్వెల్ తీస్తే ఏం పెడతారు సార్ పేరు? ఆ తర్వాత బట్ ఐ యాక్చువల్లీ డోంట్. తీస్తే మమ్మల్ని పెట్టుకుంటారా మళ్ళీ? యా, ideally yes. Because mentally also audience would want that continuity. వేరే వాళ్ళు వస్తే నాకే పోతుంది ఫస్ట్, so I can't write. But for that you have to grow up. Actually remember this film Before Sunrise in Before Sunset. Before Sunrise తీసి 9 ఏళ్ళు ఆగి అదే యాక్ట్రెస్తో మళ్ళీ Before Sunset తీసాడు. నేను కూడా అనుకున్నానండి. సో అనిల్ అనన్య గోన హనీమూన్. But that is not after, that's still very much after. I would like to make a sequel where you both are settled 40 plus. ఓహో. And then I would like to make a film where at 40 plus you fall in love with someone else. సో ఇంకొక 20 years తర్వాత మళ్ళీ. Yeah, you stand a good chance. But that would be actually interesting. Actually, it's not a bad idea. So we'll see. If, సో అప్పుడు ఏంటంటే స్టోరీ I thought, what if you are 40 and she's 40 and both of you are married, you have kids and all that. Okay. Then what happens at that age? You fall in love with somebody else, and how will you deal with it? That would be for me a very, very interesting story. అప్పుడు కూడా now it's a semi autobiographical. అప్పుడు కూడా you will put some incidents అండి from your life? Probably, yeah, I will, yeah, because అంటే అలా మీకు జరిగిందా? no. ఇంకా జరగలేదు. He's not. Yeah, I'm 40, but Yeah. I'm waiting for something like that to happen. No, if that, no, it's a possibility, right? It's definitely, and I've seen films like that which deal with it. అంటే ఒక కథ తీస్తే మళ్ళీ సంసారం పిల్లలు ఇట్లా కాకుండా a new angle should be there. How will you deal? I mean, many people think, కరెక్ట్గా మన సినిమాలో డైలాగ్ ఉంది, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత రాత్రి పిల్లాడి ముడికి అడుగుతుంటే అది రాత్రి. It may not be, I mean, that is a mental framework of many people. 40 అంటే బాస్ అయిపోయా, బాస్ జీవితం అయిపోయింది, ఆల్ ఫన్ ఈజ్ ఓవర్, నౌ వీఆర్ సెటిల్డ్, వీ హ్యావ్ టు టేక్ అప్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ వీ హ్యావ్ కిడ్స్ టు టేక్ కేర్. వాట్ ఇఫ్ ఎట్ దట్ ఏజ్ you suddenly discover there is still possibility of love? How do you deal with that? That would be my story. So story కూడా చెప్పేసాను నేను, దయచేసి మాత్రం మీరు జాగ్రత్తగా డీల్ చేయండి, కాపీరైట్స్ నావి. సో if that happens, what happens?
ఇప్పుడు కళ్యాణి గారితో మీరు 3 సినిమాలు చేశారు కదా, థర్డ్ ఫిల్మ్ కదండి కంటిన్యూస్గా. మీ ప్రీవియస్ 2 ఫిల్మ్స్ కూడా కంటిన్యూస్గా. సో ఐ థింక్ మీ మధ్య ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది అండ్ బోత్ ఆఫ్ యూ గాట్ యూస్ టు ఈచ్ అదర్. సో ఇన్ కేస్ మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏదైతే చేస్తున్నారో ఆయన హీస్ బిజీ ఆర్ హీస్ నాట్ ఏబుల్ టు కమిట్ టు యూ, దెన్ వాట్ విల్ బీ యువర్ చాయిస్ అండి? యూ విల్ వెయిట్ ఫర్ హిమ్ ఆర్ వుడ్ యూ? నో అలానే నేను ఐ డోంట్ ప్రెషరైజ్ హిమ్ యాక్చువల్లీ. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఐడియల్ ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ హిమ్, బట్ ఐ ఆల్సో వాంట్ హిమ్ టు బి బిజీ అండ్ సక్సెస్ఫుల్ ఆల్సో. ఐ వాంట్ హిమ్ టు బి ఎక్స్ట్రీమ్లీ బిజీ యాక్చువల్లీ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. ఆయన బిజీగా ఉంటే దెర్ ఆర్ మెనీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. అయితే నాకేంటంటే నాకు వాళ్ళకి కొన్ని విషయాల్లో బేసిక్ విషయాల్లో జెల్ అవ్వాలి. అంటే నేను ఒక రకమైన సంగీతాన్ని నేను ఎక్కువ ఇష్టపడను. యాంగ్లిసైజ్డ్ తెలుగు, యాంగ్లిసైజ్డ్ కంపోజిషన్స్ ఉంటాయి, కీబోర్డ్ బేస్డ్ కంపోజిషన్, అవి నాకు ఎక్కువ నచ్చవు. అట్లాంటి కాకుండా మంచి మెలోడియస్ అన్ని స్టైల్స్లో చేసేవాళ్ళు. ఆయన ఐ బీన్ హియరింగ్ వెరీ అనూప్ రూబెన్స్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. మికీ జేమేర్ హస్ డన్ సమ్ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ చాలా వెరీ యంగ్ గైస్ కమింగ్ అండ్ డూయింగ్ గుడ్ వర్క్. ఇంకోటి ఏంటంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ టు డూ యాజ్ పర్ ద మూవీ, యాజ్ పర్ ద డైరెక్టర్. సో ఒక్కొక్కప్పుడు వాళ్ళ సంగీతం మనకు నచ్చకపోయినా వీ కాంట్ బ్లేమ్, వీ డోంట్ నో వాట్ అండ్ వాట్ కండిషన్స్ దే హ్యాడ్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ music, any technicians work, technician అనకూడదు, any contributor అంటారు. Technicians are actually, these are all not technicians, they are contributors. Any contributor's work depends on how well the story is designed and how well his role is defined. So నేను అట్లా I'm not fanatical that నేను కేవలం కళ్యాణి గారితో వర్క్ చేస్తాను. I'm always open and anybody I can relate to, certainly I will work. ఓకే. సో మీరు నెక్స్ట్ వాట్ అండి, మీరు ఆర్ యూ ప్లానింగ్ ఆన్ మేకింగ్ అ హారర్ ఫిల్మ్? I don't mind actually. Now, కానీ ఇప్పుడు maybe I'll do a comic caper. I want to relax now because ఈ సినిమా చాలా exhausting film ఇది. I want to do a. మీకు హారర్ ఇష్టం అని విన్నాను నేను. Yeah, my first film was actually a ghost story. చలి అని 36. నేను చూసాను కూడా. నేను చూసాను. మొన్న నేను The Conjuring అనే ఫిల్మ్ చూసాను. I would love to make a film like that. It's fantastic and I've written a story, a horror story actually. So anytime I might jump into that also. I don't know. But yeah, initially definitely something చాలా అంతకుముందు ఆ తర్వాత పూర్తిగా వేరే genre, something really surprising even for the audience I want. హలో, హాయ్, ఎక్కడా? స్వర్గంలో. అప్పుడేనా? తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటి తీయనా. ఆ సినిమాలో హీరోలాగా నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావా? అలా ఎవడు మాట్లాడు. మరి ఎందుకు అలా తీస్తారు? వాన వెల్లులా ఇవాళ ఇంతలా మరి ఇలాగ ఇవన్నెలా. మన ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలి. నీకు నచ్చినట్టు నువ్వు, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని ట్రై చేయకూడదు. సార్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సెమీ ఆటోబయోగ్రఫికల్ ఫిల్మ్ ఎనీవే, సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ రొమాన్స్ అండ్ కంపాటబిలిటీ అండ్ హౌ ఇంపార్టెంట్ ఈస్ మ్యారేజ్? I don't, first of all, romance is, for me, I'm a very romantic person, I think. Romance, by that I don't mean, చాలా మంది రొమాన్స్ అంటే క్యాండిల్ లైట్ డిన్నర్స్, ఒకళ్ళు కూలా పులిచ్చుకోవడాలు, that's not, I think sometimes I find romance in చాలా చిన్న విషయాల్లో. I remember when I was in university and I was with Uma, who's I'm married to. I remember one day I said I'll meet you, and actually ప్రతి నా సినిమాలో రిఫరెన్స్ ఉంటుంది, వర్షం చెట్టు కింద వర్షంలో నిలబడ్డాం అనేది అష్టచమలో ఉంది, ఈ సినిమాలో కూడా. అవునవును. షీ సెడ్ యా విల్ బి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ నోయింగ్ ఈచ్ అదర్. అండ్ ఆ రోజు వర్షం పడింది నిజంగా, నేను వర్షంలో ఏమొస్తాను వెళ్ళలేదు కలవడానికి. అండ్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ ద రెయిన్, ఇన్ ద రెయిన్. ఎవరో వేరే ఫ్రెండ్ చూసి ఏంటి ఇక్కడ ఉన్నామంటే షీ బ్లర్టెడ్ అవుట్, మోహన్ సెడ్ హీ వుడ్ మీట్ మీ. అండ్ షీ సెడ్ ఓ, నెక్స్ట్ డే నేను క్లాస్కి వెళ్ళగానే డోర్ ఓపెన్ చేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే వాట్ ఈస్ దిస్ మోహన్, యూ స్టూడ్ అప్ ఉమా యెస్టర్డే అని గట్టిగా అరిచింది అమ్మాయి. సో దట్ వాస్ బిఫోర్ మ్యారేజ్? ఆఫ్ కోర్స్. ఆఫ్టర్ మ్యారేజ్ వాజ్ ఇట్ ద సేమ్? యా, ఐ మీన్ ఐ థింక్ very very important that is. So romance for me, దీనిలో అనన్య అనే డైలాగ్ ఈజ్ వెరీ మచ్ వాట్ ఐ ఫీల్. ఒకసారి రొమాంటిక్గా ఉండేవాళ్ళు ఎప్పటికైనా ఉంటారు. ఇమీడియట్లీ రొమాన్స్ అండ్ కంపాటబిలిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింక్స్. కంపాటబిలిటీ అనేది ఉండదు. మెనీ పీపుల్ థింక్ ఐఎమ్ కంపాటబుల్. కంపాటబిలిటీ అంటే మన ఇద్దరికి ఒకటి నచ్చినది మాత్రం ఇట్ డజంట్ మీన్ యూఆర్ కంపాటబుల్. ఐ థింక్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇట్. Obviously will be different people. 100% match అయ్యే మనుషులు ఉండరు. It's unnatural actually. I'll be surprised if there are such people. It'll be boring also, I think. Boring. Extremely. Control నిజంగా ఎక్కువ పడుకోడు. అప్పుడు ఫైట్లు అవుతేనే బాగుంటుంది. I think the fun is in being the opposite actually. Exactly. Opposites attract అంటారు కదా. But not always, but you build a relationship, you get to know the other person. That process is, it can be very romantic actually. Very romantic. And a process లో you have to
బట్ వాటన్నిటికి ఫ్యూయల్ లవ్ విచ్ ఈస్ స్టిల్ టు దిస్ డే ఇస్ మిస్టీరియస్ టు మీ. ఎందుకు మనం వ్యక్తిని ఇష్టపడతామనే చెప్పలేము. అందమే కారణంగా ఒకప్పుడు అందం 2 రోజులు చచ్చిపోతుంది యాక్చువల్లీ. ద పర్సన్ ఈస్ బ్యాడ్, యూ డోంట్ ఫైండ్ దమ్ బ్యూటిఫుల్. సో కంపాటబిలిటీ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు బిల్డ్ ఓవర్ అ period of time, you know, and then that fueled by love and caring for the other person and the desire to be with that person all the time. And marriage, I don't believe in it as an institution. I got married very early because there was pressure. You're dating this girl, you know. Both of us were under tremendous pressure to solemnize it, to formulate. So అంతవరకు ఉపయోగపడుతుంది పెళ్ళి. You just okay, society దృష్టిలో వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే అమ్మయ్య. ఆ తర్వాత 100% అన్ని బాగుండాలని రూల్ లేదు. పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా వందల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో ఐ థింక్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఓన్లీ అ ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, స్కూల్ ఈజ్ అ బిల్డింగ్. ఐ గో టు స్కూల్, యూనిఫామ్ వేసుకుంటాను, పుస్తకాలు తెచ్చుకుంటాను, అందరికీ యూనిఫామ్ ఉంటుంది. బట్ కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బాగా చదవరు. సో ఇన్స్టిట్యూషన్స్ డోంట్ గ్యారంటీ ఎనీథింగ్. సో ఫర్ మీ, యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ వర్క్ థింగ్స్ అవుట్, ద ఇండివిజువల్స్, వెదర్ యూర్ మ్యారీడ్, వెదర్ యూర్ లివింగ్ టుగెదర్, ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ టు మీ. It absolutely doesn't matter to me. And I never bothered about it, I never cared for it. And I never ask people, are you married? My joke is, people ask me, you're happily married. And no, I'm either happy or I'm married. There's nothing like happily married. I don't think you are happy because you are married. You can be happy and married, or you can be married and happy. No institution for me guarantees anything. So, pelli anedi it's a personal choice. But you like certain kinds of food. Similarly, whether to get married or not is your choice. So Isha, do you prefer love marriage or arranged marriage? Love marriage, you know? Very good. So I think Andhra Pradesh lo all the young guys are very lucky. What about you? Tell me. It can be arranged love marriage. మన సినిమాలో Even love marriage can be arranged. No, that's true. Actually, love also can be arranged. నా ఇప్పుడు పరిచయ వేదికలు జరుగుతున్నాయి. 5-star హోటల్లో అందరినీ కూర్చోబెడతారు ఎదురుగా. అక్కడ కూడా కలిసి ఏంటి అమ్మాయి అని పాడచ్చు ఆ టైంలో కూడా. సో యూ నెవర్ నో హౌ సీ దట్స్ ద థింగ్. సమ్ ట్రెడిషనల్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ ఎండ్ అప్ బికమింగ్ బ్రిలియంట్లీ రొమాంటిక్. యూనో పెళ్ళైన వెంటనే యూ డిస్కవర్ దట్ అరే యూఆర్ incredibly compatible, you like each other, and then you build a relationship. And then పిచ్చిగా ప్రేమలో పడిన పెళ్ళిళ్ళు 1 సంవత్సరంలో బ్రేకప్ అయిపోవచ్చు. ఆఫ్టర్ యూ గెట్ మ్యారీడ్ యూ డిస్కవర్ హారిబుల్ థింగ్స్ విచ్ యూ డిడ్ంట్ డిస్కవర్ బిఫోర్, యూనో. ఆర్ సమ్ పీపుల్ కాంప్రమైజ్. ఎలాగ పెళ్ళి కొంతమంది రిజిగ్నేషన్ ఉంటుంది, ఆ పెళ్ళి అయినా ఏం చేయలేము. కొంతమంది ఆర్థిక కారణాలు, విమెన్ హు ఆర్ నాట్ ఇండిపెండెంట్ హ్యావ్ టు పుట్ అప్ విత్ ఇట్. సో అల్టిమేట్లీ వెదర్ ఎ రిలేషన్షిప్ వర్క్స్ ఆర్ నాట్, ఇన్ మై ఒపీనియన్, ఈజ్ ఐ థింక్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ those two individuals. తెలుగులో చెప్పాలంటే ఒక బంధం, అంటే ఒక సహజీవనం అనండి, పెళ్ళి అనండి, అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది తప్ప అది ఎవరో పెళ్లి చేసాము లేకపోతే మీరిద్దరు కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉండండి ఒక ఆట ఆడి ట్రై చేద్దాము, నథింగ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు గ్యారంటీ ఎనీథింగ్. అండ్ ఇట్స్ ఫర్ మీ ఇట్స్ లైక్ అడ్వెంచర్ స్పోర్ట్, a relationship, you know. Anytime you may slip and fall and you may die, or you may break a few bones and get up and patch up and then move on. So that's what I think makes for me exciting. That's why I keep even that's why you ask me, is it the same? For me it's friendship. For me marriage, whatever, is friendship eppudu intact undali. So that we still don't behave like a married couple. A lot of people say that. I'm not saying that actually, because we talk like friends, we behave like friends, and we people see us more as buddies, college buddies, which we were actually. So adi preserve chesiనంత కాలము, honesty ఉన్నంత కాలం ఇద్దరిలో, you know, understand whatever you say, I think relationships last longer. But you know, ultimately it's about the individuals, how you deal with it. So నా దృష్టిలో అంతకుముందు ఆ తర్వాత also conveys the same. So thanks a lot, and once again Thank you. Brilliant work. దయచేసి ఇలాంటి సినిమాలే చేస్తూ అండ్ మార్చ్ ఆన్, అండ్ బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రామిసింగ్ యాక్టర్స్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీలాంటి యంగ్స్టర్స్ వచ్చి ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ చేస్తే సక్సెస్ఫుల్గా వీ హ్యావ్ గ్రేట్ హోప్ ఫర్ తెలుగు సినిమా ఇన్ ద ఫ్యూచర్. కలిసి ఉండడం అంటే మరి అన్నీ చేయాలా? అన్నీ ఉంటాయి. భలే రొమాంటిక్ ఐడియా కదా. పెళ్లికి ముందు అన్ని రొమాంటిక్ గానే ఉంటాయి తల్లి, ఆ తర్వాతే. నా పెళ్ళైన జస్ట్ నెలకే ఇంట్రెస్ట్ పోయింది సార్. పొద్దున్నే లెగిస్తే అదే మౌన్ చూడాలి, అదే తిండి తినాలి, అవే కబుర్లు వినాలి. చచ్చినా ప్రేమించి మాత్రం పెళ్లి చేసుకో.
లైఫ్లో అన్నీ మనం చెయ్యం, కొన్ని జరుగుతాయి అంతే. మగాడు ఆడదాని కోసం పెళ్లి భరిస్తాడు, ఆడది పెళ్లి కోసం మగాడిని భరిస్తాడు. హాయ్, తెలుగు వన్ ప్రేక్షకులకి హార్టిస్ట్ విషెస్ నావి. అంతకుముందు ఆ తర్వాత నా డైరెక్షన్లో అశ్విన్ ఈషా అద్భుతంగా నటించిన ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూడదగిన ఆరోగ్యకరమైన వినోదాత్మక చిత్రం ఇది. తప్పకుండా అందరూ కుటుంబంతో సహా వెళ్ళి ఆనందించండి. అండ్ ప్లీజ్ లెట్ us know what you thought. ఈ రోజులో ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే ఎనీ అదర్ ఫారం యూ కెన్ చూస్ టు లెట్ us know what you thought of it. యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో దయచేసి అందరూ వెళ్ళి చూడండి, ఆనందించండి. మీరేమంటున్నారో మాకు నిజాయితీగా చెప్పండి. అండ్ ఇట్ విల్ హెల్ప్ us డూ బెటర్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్స్ అలాట్. తెలుగు వన్ ప్రేక్షకులకి హలో అండి. అంతకుముందు ఆ తర్వాతని సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ అండి, అండ్ మీరందరూ బాగా యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ ద ఫిల్మ్ యట్, ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. తేనె ముల్లులా అదేమిటంతలా అలాంటి చూపు నాటితే ఎలా వానవెల్లులా ఇవాళ ఇంతలా మరి ఇలాగ